తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, నిజానికి సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో గతంలో బీఆర్ఎస్ నుండి 10 మంది కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు స్పీకర్తో పాటు హైకోర్టు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. దాంట్లో ప్రధానంగా ఇటు స్పీకరు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ కూడా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంట్లో సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. స్పీకర్పై ఖచ్చితంగా ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం 3 నెలలలోపు ఖచ్చితంగా వారిపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. దాంతో ఈరోజు వాదనలు ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో అనర్హత వేటు వేయాలని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని చేస్తూ స్పీకర్ కూడా 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. సరైన ఆధారాలు పార్టీ ఫిరాయించినట్టుగా లేకపోవడంతో వారికి ఆధారాలు లేకపోవడంతో వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ఏదైతే ఇప్పటి వరకు స్పీకర్ స్పందించని తీరుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ను మాత్రమే సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. ఇక దానిపై తదనంతరం మీకు ఏమైనా స్పీకర్ నిర్ణయంపై కానీ లేకపోతే స్పీకర్ ఇచ్చిన తీర్పుపై ఎట్లాంటి ఏదైనా ఇంకా సమాచారం కావాలనుకున్నా లేకపోతే ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇచ్చినటువంటి తీర్పుపై కూడా సందేహాలున్నా మీరు హైకోర్టును అప్రోచ్ కావచ్చని, లేకపోతే తదనంతరం మళ్ళీ సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యేదానిపై కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు మొదటి నుంచి బీఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీ కూడా 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి ఇక ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ హైకోర్టును ఆశ్రయిస్తాయా, లేకపోతే ఏదైతే స్పీకర్ ఇచ్చిన దానిపై నిన్న 2 రాజకీయ పార్టీలు కూడా ఇటు బీజేపీకి సంబంధించి అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా వారి చర్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా 2 పార్టీల నేతలు చెప్పారు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని రేపు హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బీజేపీ బీఆర్ఎస్లు అయితే తెలుస్తున్నాయి. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.